LLB 3 years, 4th semester, land laws సబ్జెక్ట్. ముందుగా మనం కాన్సెప్ట్, డెఫినేషన్, స్కోప్ ఆఫ్ ది ల్యాండ్, ఓనర్షిప్ అండ్ పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ గురించి తెలుసుకుందాం. దాంట్లో ముందుగా మనం తెలుసుకుంటుంది ల్యాండ్. ల్యాండ్ అనేది ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇది ప్రకృతి ఇచ్చిన సహజ వనరు మరియు జీవనానికి చాలా ముఖ్యమైనది. అన్ని జీవులు, నిర్జీవులు ఏదో ఒక విధంగా ఈ భూమిపై ఆధారపడి ఉంటాయి. ప్రొడక్షన్లో లేబరు, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేవి ఎంత ముఖ్యమైన అంశాలు, భూమి అనేది కూడా అంతే ముఖ్యమైన అంశం. ప్రతి దేశానికి భూభాగం అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. కాబట్టి ల్యాండ్ దేశానికి కూడా చాలా ముఖ్యమైన భాగం. ఒక దేశ అభివృద్ధి ల్యాండ్ యొక్క నాణ్యత, పరిమాణం మరియు దాని వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ల్యాండ్ అనేది ఆదాయం తెచ్చిపెట్టే ఒక వనరుగా కూడా చెప్పవచ్చు. ల్యాండ్ పరిమితమైన వనరు. దీన్ని సులభంగా పెంచడం, తగ్గించడం సాధ్యం కాదు. అయితే ఆర్టిఫిషియల్ పద్ధతులు లేదా సహజ సంఘటనలు అనగా భూకంపాలు, సునామీలు ద్వారా కొంతవరకు మార్పు సాధ్యమవుతుంది. భూమి విలువ ప్రతి చోట ఒకేలాగా ఉండదు. అది దాని యొక్క లొకేషన్, యూజ్ ఆఫ్ ల్యాండ్, టైము, అందుబాటులో ఉన్న ఫెసిలిటీసు, వ్యక్తిగత అవసరాలను వంటి అంశాలపై ఆధారపడి భూమి విలువ అనేది మారుతూ ఉంటుంది. భూమిలో రకాలు. ల్యాండ్ని 4 రకాలుగా విభజించవచ్చు. బేస్డ్ ఆన్ లొకేషన్, 2 బేస్డ్ ఆన్ పర్పస్ ఆఫ్ యూస్, 3 బేస్డ్ ఆన్ సాయిల్ కలర్, 4 బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ల్యాండ్. ముందుగా బేస్డ్ ఆన్ లొకేషన్ ఆధారంగా భూమిని ఏ విధంగా విభజిస్తారని తెలుసుకుందాం. నగరాలు మరియు పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్న భూమిని పట్టణ భూమి గాను, గ్రామాలు మరియు వ్యవసాయ ప్రాంతాల్లో ఉన్న భూమిని గ్రామీణ భూమి గాను, సహజంగా లేదా నాటిన అడవులతో ఏర్పడిన భూమిని అటవీ భూమి గాను, నీటి అడుగున ఉన్న భూమిని సముద్ర అడుగు భూమి గాను విభజిస్తారు. 2 బేస్డ్ ఆన్ పర్పస్ ఆఫ్ యూస్. నివాస గృహాల కోసం ఉపయోగించే భూమిని నివాస భూమి అని, పంటలు సాగు కోసం ఉపయోగించే భూమిని వ్యవసాయ భూమి అని, పరిశ్రమలు లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించే భూమిని వ్యవసాయేతర భూమిగాను విభజిస్తారు. అయితే వ్యవసాయ భూమిని మరలా 3 రకాలుగా విభజించవచ్చు. అవి వర్షపాతంపై ఆధారపడే భూమిని డ్రై ల్యాండ్ అని, తగినంత నీటి వనరు సమృద్ధి కలిగి ఉన్న భూమిని వెట్ ల్యాండ్ అని, పశువుల మేత కోసం ఉపయోగించే భూమిని గ్రాస్ ల్యాండ్గాను విభజించవచ్చు. 3 బేస్డ్ ఆన్ సాయిల్ కలర్. సాయిల్ కలర్ ఆధారంగా భూమిని రెడ్ సాయిల్ అని, బ్లాక్ సాయిల్ అని, వైట్ సాయిల్గా విభజించవచ్చు. 4 నేచర్ ఆఫ్ ల్యాండ్ బేస్డ్ ఆన్. నేచర్ ఆఫ్ ల్యాండ్ ఆధారంగా భూమిని కొండపర్వత భూమి అని, రాతి భూమి అని, అట్టే భూమి అని 3 రకాలుగా విభజించవచ్చు. ఇప్పుడు మనము ల్యాండ్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ గురించి తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు మనం ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ గురించి తెలుసుకుందాం. ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్. ఓనర్షిప్ అంటే భూమిపై చట్టబద్ధమైన హక్కులు కలిగి ఉండడం. భూమిని కలిగి ఉన్న వ్యక్తికి ఆ భూమిపై సంపూర్ణమైన నియంత్రణ కలిగి ఉంటుంది. ఓనర్షిప్ అనేది మనకంటే కనిపించదు యాక్చువల్. కానీ ఒక వ్యక్తి ఆ భూమిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు, దాని నుంచి లాభాలు ఏ విధంగా పొందుతున్నాడు, అలాగే ఇతరులు ఆ భూమిలోకి రాకుండా ఏ విధంగా అడ్డుకుంటున్నాడు అనే అంశాలను బట్టి ఓనర్షిప్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. యజమానికి భూమిపై కొన్ని హక్కులు ఉంటాయి. అవి భూమిని ఉపయోగించుకునే హక్కు, నివాసం కోసం లేదా వ్యవసాయం కోసం లేదా పరిశ్రమల కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే లాభాలను పొందే హక్కు. వ్యవసాయం అయితే పంటలు వస్తాయి,
ల్యాండ్ని అద్దె కౌలుకి ఇచ్చుకోవచ్చు. భూమిని బదిలీ చేసే హక్కు, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం. భూమిపై నియంత్రణ హక్కు, అనుమతి లేకుండా ఇతరులు ఆ భూమిని ఉపయోగించకుండా అడ్డుకునే హక్కు. ఈ హక్కులు అనేవి యజమానికి ఉంటాయి. ఓనర్షిప్ అనేది ఎప్పుడు కూడా చట్టబద్ధమైన హక్కులు మరియు పత్రాలపై ఆధారపడి ఉంటుంది, కేవలం ఫిజికల్ పొజిషన్పై మాత్రం కాదు. ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ గురించి తెలుసుకున్నాం. అలాగే పొజిషన్ ఆఫ్ ల్యాండ్. పొజిషన్ అంటే ఫిజికల్ కంట్రోల్ ఆర్ ఆక్యుపేషన్ ఆఫ్ ది ల్యాండ్. స్వాధీనంలో ఉన్న వ్యక్తి ల్యాండ్ని వాస్తవంగా ఆక్యుపై చేసి ఉంటాడు. ల్యాండ్కి యజమాని అయినా కాకపోయినా దాన్ని ఉపయోగించి ఎంజాయ్ చేసే రైట్స్ అతనికి ఉంటాయి. స్వాధీనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. యాక్చువల్ పొజిషన్ ఆర్ కన్స్ట్రక్టివ్ ఆర్ ఇంప్లాయిడ్ పొజిషన్. యాక్చువల్ పొజిషన్ అంటే ఫిజికల్గా ల్యాండ్ ఉపయోగించడం. కన్స్ట్రక్టివ్ ఆర్ ఇంప్లాయిడ్ పొజిషన్ అంటే ఫిజికల్గా ప్రజెన్స్ లేకపోయినప్పటికీ చట్టబద్ధంగా స్వాధీనం కలిగి ఉండడం. కౌలుదారుడు భూమిని కౌలుకు తీసుకున్నప్పుడు పొజిషన్ అనేది పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది. కౌలుకి ఇచ్చినప్పుడు తప్ప యజమానికి మాత్రం పొజిషన్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది ఆయనతో. సింపుల్గా చెప్పాలంటే ఓనర్షిప్ అనేది చట్టబద్ధమైన హక్కు, పొజిషన్ అంటే ఫిజికల్ కంట్రోల్. ఉదాహరణకు భూమిని కౌలుకి ఇచ్చినప్పుడు యజమానికి పొజిషన్ రైట్స్ ఉండవు, ఓన్లీ ఓనర్షిప్ రైట్స్ మాత్రమే ఉంటాయి. అలాగే కౌలుదారుడు లేదా సంరక్షకుడు అనే వ్యక్తికి భూమిని కౌలుకి తీసుకున్నప్పుడు పొజిషన్ రైట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఓనర్షిప్ రైట్స్ అనేవి ఉండవు. రియల్ ఓనర్కి భూమిపై అల్టిమేట్ పవర్స్ అనేవి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. కౌలుకి ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే అల్టిమేట్ పవర్స్ అనేవి ఎల్లప్పుడూ అతనితో పాటే ఉంటాయి. కేవలం రెవెన్యూ రికార్డులో పేరు నమోదు చేసుకుంటున్నంత మాత్రాన ఓనర్షిప్ నిరూపించడం సాధ్యపడదు. ఓనర్షిప్తో పాటు లాంగ్ అండ్ లాఫుల్ పొజిషన్ ఉన్నప్పుడు మాత్రమే అది ఓనర్షిప్ని నిరూపించడానికి సరిపోతుంది. సాధారణంగా పొజిషన్ అనేది ఓనర్షిప్ని బలపరుస్తుంది, కానీ కేవలం పొజిషన్ కలిగి ఉండటం వల్ల ఓనర్షిప్ని ప్రూవ్ చేయలేం. మనం ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ల్యాండ్ గురించి తెలుసుకున్నాం. అలాగే కైండ్స్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ల్యాండ్. ల్యాండ్ ఓనర్షిప్ని ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది అబ్సల్యూట్ ఓనర్షిప్. అబ్సల్యూట్ ఓనర్షిప్ అంటే భూమిపై పూర్తిగా మరియు సంపూర్ణ హక్కులు కలిగి ఉండడాన్ని అబ్సల్యూట్ ఓనర్షిప్ అంటారు. అబ్సల్యూట్ ఓనర్కి కొన్ని హక్కులు ఉంటాయి. భూమిని పూర్తిగా ఉపయోగించి ఎంజాయ్ చేసే రైట్, ఆస్తిపై సంపూర్ణ నియంత్రణ, భూమిని బదిలీ చేసుకునే హక్కు అంటే అమ్ముకోవడం, బహుమతికి ఇచ్చుకోవడం, లేకపోతే గిఫ్ట్ బిల్లు రాసి ఇవ్వడం, ఇతరులు ఉపయోగించకుండా అడ్డుకునే హక్కు. ఈ ఓనర్షిప్ అనేది చట్టానికి లోబడి శాశ్వతంగా కొనసాగుతుంది. ఇలాంటి ఆస్తిని ఎవరైతే కొనుగోలు చేస్తారో లేదా బహుమతి పొందుతారో అదేవిధంగా ఇటువంటి సంపూర్ణ హక్కులు కూడా పొందుతారు. 2. లిమిటెడ్ ఆర్ కండిషనల్ ఓనర్షిప్. లిమిటెడ్ ఓనర్షిప్ అంటే యజమాని హక్కులు కొన్ని షరతులు లేదా పరిమితులతో నియంత్రించబడి ఉంటాయి. వ్యక్తి భూమిని ఉపయోగించవచ్చు లేదా స్వాధీనం చేసుకోవచ్చు, కానీ అబ్సల్యూట్ ఓనర్షిప్ అనేది
రాదు. ఎవరైతే మెయిన్ యజమాని ఉంటాడో అతని వద్ద మాత్రమే యాజమాన్య హక్కులు అనేవి అతని వద్దనే ఉంటాయి. ఉదాహరణకు లీజ్. కౌలు అనేది ఒక నిర్దిష్ట కాలానికి భూమిని ఉపయోగించుకునేందుకు రైట్స్ ఇవ్వబడుతుంది. అలాగే మార్ట్గేజ్, భూమిని భద్రతగా ఉంచడం కోసం మార్ట్గేజ్ అనేది వాడుతుంటారు. లైసెన్స్, భూమిని ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వడం వంటిది. కొన్నిసార్లు ఆస్తి షరతులతో ఇవ్వబడుతుంది. ఉదాహరణకు బహుమతి బిల్లు అనేవి షరతులు నెరవేరితేనే యాజమాన్యం అనేది సంపూర్ణంగా బదిలీ అవుతుంది. ఒకవేళ షరతులు నెరవేర్చకపోతే కనుక ఆస్తి మళ్ళీ అసలు యజమానికి తిరిగి వెళ్ళిపోతుంది. మూడోది ఈజ్మెంట్ రైట్. ఈజ్మెంట్ రైట్ అంటే ఒకరి భూమికి లాభం కలిగే విధంగా ఇతర భూమిని అంటే ఇంకొకరి భూమిని ఉపయోగించుకునే హక్కు. ఇది అబ్జర్వ్ ఓనర్షిప్ని ఇచ్చినట్లు కాదు, కేవలం ఒక నిర్దిష్ట ప్రయోజనానికి పరిమిత హక్కు మాత్రమే ఇస్తుంది. ఉదాహరణకు మన ఇంటికి వెళ్ళడానికి దారి లేదు. అలాంటి సమయంలో పొరుగింటి భూమి ద్వారా మార్గాన్ని ఉపయోగించుకునే హక్కు. అలాగే నీటి ప్రవాహం కోసం, డ్రైనేజీ కోసం కూడా భూమిని ఉపయోగించుకునే హక్కు. దీనిని ఈజ్మెంట్ రైట్ అంటారు. ఈ ఈజ్మెంట్ రైట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. డామినెంట్ టెనిమెంట్ అంటే లాభం పొందే భూమి అని అర్థం. సర్వేయంట్ టెనిమెంట్ అంటే లాభం ఇచ్చే భూమి అని అర్థం. ఇలాంటి హక్కులు గనక 20 సంవత్సరాల పాటు నిరంతరంగా ఉపయోగించబడితే అది చట్టబద్ధమైన శాశ్వత హక్కుగా మారిపోతుంది. అంటే ఇప్పుడు మనం పొరుగింటి వారి భూమిని మనం నడకదారి కోసం తీసుకున్నాం. అది కనుక 20 సంవత్సరాలు అట్లాగే కొనసాగితే ఆ భూమి ఆయన రాసిన రాకపోయినా అది ఇంకా రోడ్డుగానే ఉండిపోతుంది. అంటే శాశ్వతంగా అది రోడ్డు మార్గంగానే ఉండిపోతుంది. ఇంకా అతను తీసుకోవడానికి రైట్స్ ఉన్నమాట. ఇప్పటి వరకు మనము ల్యాండ్, ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్, పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్, టైప్స్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ల్యాండ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అదే ఎమినెంట్ డొమైన్. ఎమినెంట్ డొమైన్ సిద్ధాంతం అంటే ప్రభుత్వం ఒక వ్యక్తిగత భూమిని యజమాని అనుమతి లేకుండా కొంత ప్రతిఫలాన్ని ఇచ్చి ప్రజా ఉపయోగం కోసం స్వాధీనం చేసుకునే రైట్ని డొమైన్ సిద్ధాంతం అంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్రజా ఉపయోగం కోసం అవసరమైతే ప్రభుత్వం ఏదైనా వ్యక్తిగత భూమిని ఒక వ్యక్తి నుండి స్వాధీనం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని భూములపై అల్టిమేట్ అథారిటీగా ఉంటుంది. భూమి అనేది ఒక వ్యక్తిగత యొక్క యాజమాన్యంలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి దానిపై సుప్రీం పవర్ ఉంటుంది. భూమి ప్రజా లాభాల కోసం అవసరమైతే ప్రభుత్వం దాన్ని యజమాని నుంచి తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ప్రజా ఉపయోగాలు అంటే రోడ్లు, హైవేలు, రైల్వేలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇలాంటి వాటి కోసం ఎప్పుడైనా సరే భూమి కనుక అవసరమైనట్లయితే అది కొంత పరిహారం ఇచ్చి ఒక వ్యక్తి నుంచి ప్రభుత్వం తీసుకునే రైట్ ఉంటుంది. ఈ పరిహారం హక్కు అనే రైట్ టు కాంపన్సేషన్ అనేది భూమి యజమానికి న్యాయమైన పరిహారం ఇవ్వాలి భూమి తీసుకున్నప్పుడు. ఆ పరిహారం అనేది కూడా చట్ట ప్రకారము ఒక కాంపిటెంట్ అధికారి నిర్ణయిస్తాడు.
ఈ పరిహారం అనేది కంపల్సరిగా ఏ వ్యక్తి నుండి అయితే భూమి తీసుకున్నారో ఆ వ్యక్తికి కంపల్సరిగా నిర్ణీత సమయంలో ఇవ్వగలను. ఈ సిద్ధాంతము ప్రధానంగా 2 ప్రధాన అంశాలపై ఆధారపడి పనిచేస్తుంటుంది. ఒకటి, పబ్లిక్ వెల్ఫేర్ ఈజ్ ద హైయెస్ట్ లా. 2, పబ్లిక్ నీడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రైవేట్ నీడ్స్. వ్యక్తిగత అవసరాల కంటే ప్రజా అవసరాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఈ ఎమినెంట్ డొమైన్ అనేది వివిధ దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. యునైటెడ్ కింగ్డమ్లో కంపల్సరీ పర్చేజ్ అని, ఆస్ట్రేలియాలో కంపల్సరీ ఎక్విజేషన్ అని, కెనడాలో ఎక్స్ప్రోప్రియేషన్ అని పిలుస్తూ ఉంటుంటారు. ఈ ఎమినెంట్ డొమైన్కి లీగల్ పొజిషన్, చట్టబద్ధమైన స్థానం ఏంటంటే, ప్రభుత్వం భూమిని వ్యక్తిగత అవసరాల కోసం తీసుకోకూడదు. భూమిని ఖచ్చితంగా ప్రజా ఉపయోగం కోసం మాత్రమే తీసుకోవాలి. అలాగే ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళకి నష్టపరిహారం కంపల్సరీగా ఇవ్వాలని. అది క్యాష్ రూపంలో అయి ఉండొచ్చు, లేదంటే ఒక చోట భూమి తీసుకుంటే వేరే చోట భూమిని ఇవ్వరు. ఈ సిద్ధాంతాన్ని భారతదేశం సుప్రీంకోర్టు మరియు ఇతర కోర్టులు కూడా గుర్తించి ఆమోదించినాయి.